కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు వీడియోలో నేను కేవైసీ ఏ విధంగా చేసుకుంటే మీకు త్వరగా అప్రూవల్ అవుతుందని చేయబోతున్నాను. ఇంతకుముందు చాలా పెద్ద వీడియోలో చేశాను, కాకపోతే ఎవరు వినదలుచుకోలేదు, పోనీ మినిమం గైడెన్స్ కూడా తీసుకోవట్లేదు. ఇంక ఇది ఫైనల్ నోటీస్ కింద ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు క్లియర్గా వినకపోతే మీ డౌట్స్ క్లారిఫై అవ్వవు, అలాగే మీరు కేవైసీ చేసినా సరే మళ్ళీ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ముందుగా కేవైసీ అనేది మొబైల్ యాప్తోనే చేయాలి. మొబైల్ యాప్ మీకు మన వెబ్సైట్ digisevaPay.co.inకి వచ్చిన దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మొబైల్ యాప్ అనే ఆప్షన్లో మీరు మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం, ప్లే స్టోర్లో ఫస్ట్ మీరు టైమ్ స్టాంప్ కెమెరా అనే ఒక యాప్ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న దాని తర్వాత మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ యొక్క షాపు లేదా మీ యొక్క హౌస్ని ఫోటో తీయడం. ఓకే, మీ షాపు లేదా మీ హౌస్ని ఫోటో తీసినప్పుడు ఈ విధంగా డేటు టైము వస్తుంది. నెక్స్ట్ కింద చూసారంటే అడ్రస్ కూడా వస్తుంది. ఈ అడ్రస్ని ఏం చేస్తారంటే ఏదన్నా ఒక దగ్గర రాసుకొని ఉంచుకోండి, లేదా ఎవరికైనా ఫ్రెండ్స్కి చాట్ పెడుతున్నట్టు అలాంటి టైంలో చాట్ అక్కడ రాసి పెట్టుకోండి. అండ్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఒకటి రాసుకోవాలి. ఇదిగోండి, చిన్నమరెడ్డి కందిరీగా అని పెట్టాను ఇక్కడ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసారంటే రైతు బజార్ అని పెట్టాను. రైతు బజార్ ఎలా వచ్చింది, ఇక్కడ మీ లొకేషన్ ఎక్కడైనా సరే మీరు మ్యాప్స్లో మీ లొకేషన్ చూసుకున్నప్పుడు మీ దగ్గరలో కొన్ని ల్యాండ్ మార్కులు ఈ విధంగా గూగుల్లో ఫెచ్ అయి ఉంటుంది. అంతే తప్ప నోటు మీద ఉండే అంచనాలు ఉండే ల్యాండ్ మార్కులు మాత్రం వాడద్దు. అలా సుబ్బారావు పాండ్ కొట్టండి లేకపోతే ఎలాంటిదండి అని వాడద్దు. గూగుల్లో కనిపిస్తేనే మీకు కేవైసీలు అప్రూవల్ అవుతాయి. సో దగ్గరలో ఉన్నది ఏంటి, రైతు బజార్ ఉంది. రైతు బజార్ని నేను ఇక్కడ టైప్ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, రైతు బజారు చిన్నమరెడ్డి కందిరీగా ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను చేయవలసింది ఏం పని అంటే టైమ్ స్టాంప్ కెమెరాతో అదే యూజ్ మాట, లొకేషన్ కోసం, ఇంకేమీ కాదు. స్టార్ట్ కేవైసీ చేసుకొని మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఓటీపీతో నేను వెరిఫై చేసుకుంటాను. అవి చేసుకున్న దాని తర్వాత స్టార్ట్ కేవైసీ అని అడుగుతుంది. స్టార్ట్ కేవైసీ చేసిన దాని తర్వాత ఈ 3 టిక్ పెట్టేసి అగ్రీ కొట్టండి. అగ్రీ కొట్టిన దాని తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోతే మీకు కేవైసీలు అప్రూవల్ జరగవు. పేపర్ల మీద ఉన్నాయి, కలర్ పేపర్ల మీద ఉన్నాయి, ఇంక చెల్లట్లేదు. ఓకే, ఎందుకంటే చాలామందికి చెప్పాను, ఎంత నీట్గా చెప్పినా సరే అది ఫాలో అవ్వట్లేదు. సో అందుచేత ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెడితేనే మీకు కేవైసీ అప్రూవల్ అవుతాయి. లేవంటారా మీరు కేవైసీ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి, లేదా పీవీసీ కార్డులు చేయించుకోండి. పీవీసీ కార్డులు మాత్రమే అప్లోడ్ చేయండి, కలర్ ప్రింట్అవుట్లు ఏవి చేయొద్దు. ఓకే, సో ఈ విధంగా ఫుల్గా మీ చేతిలో పట్టుకొని మీరు ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని ఫోటో తీయాలి. క్లియర్గా ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మీద కూడా ఫోటోలు క్లియర్గా ఉండాలి. క్లియర్గా లేకపోతే మళ్ళీ మీ కేవైసీ చేసినందుకు మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇలాగ ఆధార్ కార్డు, పాన్ కార్డు అప్లోడ్ చేసేసిన దాని తర్వాత యూజ్ దిస్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన దాని తర్వాత మీకు సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ దగ్గర మీరు రెడ్ వస్తుందంటే మీ ఫోటో క్యాప్చర్ అవ్వదు, గ్రీన్ వస్తేనే మీ ఫోటో క్యాప్చర్ అవుతుంది. అది క్యాప్చర్ అయిపోయిన దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది షాప్ ఇమేజ్. షాప్ ఇమేజ్ దగ్గర మీ షాప్ ఫోటో ఫుల్గా అప్లోడ్ చేయలేదు, మీ హౌస్ ఫోటో ఫుల్గా అప్లోడ్ చేయలేదంటే రిజెక్ట్ అవుతుంది. ఇంక ఇది సీరియస్ కేస్. మీకు ఇంతకుముందు అప్లోడ్ చేయమంటే కొంతమంది చేస్తారు, ఇలా గుమ్మం దగ్గర నుంచి చేస్తారు, ఇలా చేస్తారు. ఇంకా అదంతా లేదు. వీడియో పూర్తిగా చూసి క్లియర్గా కంప్లీట్ చేస్తేనే మీ కేవైసీ అనేది అప్రూవల్ అవుతుంది, లేకపోతే అప్రూవల్ అవ్వదు. సింపుల్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే రూల్స్ అన్నీ కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ షాప్ నేమ్ దగ్గర మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి, లేదా షాప్ అడ్రస్ దగ్గరకు వచ్చేసరికి ఏమి ఇస్తారు, ఇందాక లొకేషన్ అది తీసేసి ల్యాండ్ మార్క్ రాసి పెట్టాం, దీన్ని ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. షాప్ అడ్రస్ దగ్గర పిన్ కోడ్ కూడా మీ ఏరియా పిన్ కోడ్ ఏది ఉందో అదే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అడ్రస్ అన్నది టిక్ పెట్టకూడదు. సేమ్ అడ్రస్ టిక్ పెట్టారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. షాప్ లొకేషన్ ఈజీగా నేను చెప్పిన పద్ధతుల్లో టైమ్ స్టాంప్ కెమెరాతో ఏమైతే వచ్చిందో అదే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేది కిందకి వెళ్ళిపోండి. కింద జిఎస్టీ అడుగుతుంది, జిఎస్టీ ఉండదు. జిఎస్టీ దాని తర్వాత బిలో 10 lakhs అనే యాన్యువల్ ఇన్కమ్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆధార్ అడ్రస్ వచ్చేసింది, దీన్ని ఏ మాత్రం టచ్ చేయొద్దు. అలాగనే ఇక్కడ పైన సేమ్ అడ్రస్ అని కూడా టిక్ పెట్టొద్దు. టిక్ పెట్టారా మళ్ళీ ఈ అడ్రస్లన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. దాని తర్వాత మీ లొకేషన్ ఫెచ్ అవ్వదు, మళ్ళీ మీ కేవైసీ రిజెక్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన దాని తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిపోయిన దాని తర్వాత సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిన దాని తర్వాత మీరు కేవైసీ గురించి అప్రూవల్ కోసం వెయిట్ చేయడమే. చూడండి, నీట్గా తీయండి. హౌస్ ఇమేజ్ కానీ షాప్ ఇమేజ్లు కానీ ఎలా ఉన్నా పర్లేదు, ఫుల్గా ఉండాలన్నది నోటీస్ చేసుకోండి. షాప్ లేదా హౌస్ ఫోటో ముందు మీరు నించోవాలి. నించోకపోతే మీ కేవైసీలు అప్రూవల్ అవ్వవు. ఓకే, పెద్ద బిల్డింగ్లు అయినా సరే పైన బ్యానర్ ఉంది కదా, ఇక్కడ బాల్కనీల మీద నించొని ఫోటోలు దిగడం కాదు, కిందకు వచ్చేసి మీరు ఇక్కడ కింద నించొని ఫోటో దిగేసి పంపించండి. నెక్స్ట్ మేము అడిగినప్పుడు కూడా ఇదే ఫోటో మీరు షేర్ చేయగలిగేలాగా ఉండాలి, లేకపోతే మళ్ళీ మీ కేవైసీకి మేము ఎటువంటి హెల్ప్ చేయలేము. ఒరిజినల్ వాడండి, లొకేషన్ కరెక్ట్గా ఇవ్వండి, ఇమేజెస్ పూర్తిగా అప్లోడ్ చేయండి, లేకపోతే మీ కేవైసీలో అప్రూవల్ కావు. ఓకే,
సో ఈ విధంగా మీరు కేవైసీ చేయాల్సి ఉంటుంది. కేవైసీ అంతా అయిపోయిన దాని తర్వాత లాస్ట్లో కంప్లీట్ వచ్చిన దాని తర్వాత వెయిట్ చేయండి. అంతే, సింపుల్. థ్యాంక్ యూ.